హాయ్ అండి, నమస్తే. నేనేనండి మీ ప్రశాంతిని. మేమిప్పుడు కీర్ భవానీ అమ్మవారి దేవస్థానంలో ఉన్నామండి. ఈ అమ్మవారిని కేసర్ భవానీ అని, రజ్ఞాదేవి అని కూడా పిలుస్తారు. ఇది శ్రీనగర్ నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేమంతా బస్సు వేసుకుని వచ్చామండి, ఢిల్లీ నుంచి బస్సు. ఆ బస్సులోనే మేమంతా ఒకేసారి దర్శనానికి బయలుదేరాము. ఇదిగోండి మా వాళ్ళంతా దర్శనానికి వస్తున్నారు. యాక్చువల్గా ముందు రోజే మా దర్శనం అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ మీకు తెలిసింది కదా, జమ్మూ కాశ్మీర్లో గొడవల మూలంగా మధ్యాహ్నం 3 గంటలకే దర్శనాలన్నీ ఆపేస్తున్నారంటండి. కొన్ని ప్లేసెస్కి వెళ్ళనివ్వట్లేదు. ఆ విధంగా నిన్న మేము వచ్చాము. 3 o'clockకి ఈ రోడ్ అంతా క్లోజ్ అని ఆపేశారు. అందువల్ల పొద్దున్నే బయలుదేరి వచ్చామండి. ఇది గందర్బాల్ జిల్లాలో ఉందండి. తుల్ముల్ అనే గ్రామంలో అమ్మవారి దేవస్థానం ఉంది. ఈ అమ్మవారికి కీర్ని నైవేద్యంగా సమర్పిస్తారంటండి. కీర్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, పరవాన్నం. అక్కడ ఉన్నవాళ్ళు ఈ అమ్మవారిని కులదేవతగా భావిస్తారట. అంతేకాకుండా ఈ గుడి కట్టించింది మహారాజ్ ప్రతాప్ సింగ్ అంటండి. ఆయన తర్వాత ఈ దేవాలయం కొంత శిథిలమైపోతే హరిసింగ్ అనే అతను మళ్ళీ దీన్ని పునరుద్ధరణ చేశారట. ఈ గుడిలో ఆల్రెడీ నేను చూపిస్తానండి, ఒక పెద్ద కొలను ఉంటుంది. ఆ కొలని మధ్యలో అమ్మవారు ఉంటారు. ఇది శివాలయం రండి. ఇదేనండి కీర్ భవానీ టెంపుల్. అమ్మవారు చిన్నగా మధ్యలో ఉంటారండి. చుట్టూ కొలను ఉంటుంది. ఆ కొలను మధ్యలో అమ్మవారు ఉంటారు. ఇదంతా గుడి ప్రాంగణము. ఎంత పెద్దదో ఉంటుందో, చుట్టూ చెట్లతో నిండిపోయి ఉంటుందండి. ఇదే అమ్మవారి టెంపుల్. యాక్చువల్గా నా అదృష్టమో ఏమో తెలియదు, కానీ నేను ఇది 3వ సారి రావటం అండి అమ్మవారి దర్శనానికి. ఇది శ్రీనగర్లో ఉంది. ఇదేనండి అమ్మవారిని. ఆ హాల్లోంచి ఇక్కడ మధ్యలో ఉన్న అమ్మవారిని చూసుకోవాలి. అమ్మవారి చుట్టూ ఇట్లా నీళ్ళతో నిండి ఉంటుందండి. అందరూ అమ్మవారికి పాలు అట్లాంటివి ఇందులో సమర్పిస్తూ ఉంటారు. ఈ నీళ్ళల్లోనే వడ్డిస్తారండి. ఇది అమ్మవారండి. లోపల విగ్రహాలు. యాక్చువల్గా ఇది ఫోటో ఉంటుంది. ఒక పక్క శివుడు, ఒక పక్క అమ్మ ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఇది బయట ఫోటో ఉంటే నేను తీస్తున్నానండి. అటు తీయచ్చు, లేదో అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూసి జూమ్ చేసి తీస్తాను. మనకి తోచినట్లు హారతులు ఇచ్చుకోవచ్చు, అమ్మవారిని దర్శించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చండి. ఇది ప్రవేశ ద్వారండి. ఇటు నుంచి వెళ్ళాలి. సాంబ సదా శివాయ. సౌరాష్ట్ర ఫోటో తీయవచ్చు. స్వామివారు అమ్మవారు కలిసి ఉంటారండి. మీరు చూసేదానికి ఎడమ పక్క స్వామివారు, కుడి పక్క అమ్మవారండి. చెప్పాను కదా, చుట్టూ నీళ్ళు ఉంటాయి. మధ్యలో అమ్మవారి దేవాలయం ఉంటుంది.
ఖీర్ భవానీ. ఈవిడ విశిష్టత ఏంటి అనేది నాకేమీ తెలియదు. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అన్ని వివరాలు మీకు అందుతాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఆంజనేయ స్వామి అండి. ఈ దేవాలయంలో ఉప ఆలయము ఈ స్వామివారిది. ఇందాక మీకు కొలను చూపించాను కదండి, ఆ కొలను కూడా కొలంలోని నీళ్లు రకరకాలుగా రంగులు మారుతూ ఉంటాయంటండి. బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్, వైట్ ఇట్లా. కోవిడ్ టైంలో మాత్రం అది వాటర్ అనేది బ్లాక్ కలర్లోకి మారిపోయినాయి అంటండి. అలా రంగు మారటానికి సంకేతం ఏంటంటే ఆ ఊర్లో ఏదైనా విపత్తు వచ్చే ముందు అట్లా రంగు మారుతూ ఉంటుందంటండి. అది కూడా ఒక విధంగా చెప్పారు. అమ్మవారి ముందు కూడా ఇట్లా 2 సింహాలు కూడా ఉంటాయండి. అట్లాగే ఈ హాల్లో కూడా మీకు అలా సింహాలు కనిపిస్తున్నాయి. అటుకి ఇదిగోండి, ఇటు పక్క ఇంకొకటి. ఇది మొత్తం హాలు. ఈ హాల్లోంచినే అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకోవాలి. మీకు చెప్పాను కదా, ఇది టెంపుల్. ఇది సైడ్ వ్యూ అండి. ఇది ఎంట్రన్స్లో అండి. ఇందాడ హడావిడిగా లోపలికి వెళ్ళిపోయాను. ఎంట్రన్స్ అమ్మవారి గుడి తీయలేదు. ఇదే ఎంట్రన్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ like and subscribe my channel and share my videos to everyone, please.